తాను 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 తను. నమస్తే, రైజ్ అండ్ షైన్ కార్యక్రమానికి స్వాగతం. మనం ఈ కార్యక్రమంలో మనం తెలుసుకుంటున్నాం వివేకానందుని జీవిత చరిత్ర గురించి, ఆయన చేసిన బోధనల గురించి, ఆయన సిద్ధాంతాల గురించి. ప్రస్తుతం ఆయన బాల్యం గురించి విన్నాం. అలాగే రామకృష్ణ పరమహంస ఆయనకు ఏ విధంగా గురువయ్యారు, ఏ విధంగా వారిద్దరి మధ్య పరిచయం జరిగింది అనేది కూడా తెలుసుకున్నాం. రామకృష్ణ పరమహంసని ఎందుకు గురువుగా స్వీకరించారు? మరి ఇది తెలుసుకోవడానికి ముందుగా మనం రామకృష్ణ పరమహంస జీవిత చరిత్ర గురించి కూడా కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం ఇవాల్టి ఎపిసోడ్లో. మనతో పాటు ఉన్నారు రామకృష్ణ మఠం నుంచి స్వామి బోధమయానంద గారు. మరి ఆయనతో మాట్లాడదాం. నమస్తే స్వామీజీ. స్వామీజీ, మనం గత 2 ఎపిసోడ్స్ నుంచి కూడా చూస్తున్నాం. నరేంద్రుని బాల్యం గురించి చెప్పుకున్నాం. ఆయన బాల్యంలో తండ్రి మరణం ఎటువంటి మలుపు తిప్పింది ఆయన బాల్యాన్ని అనేది తెలుసుకున్నాం. అలాగే రామకృష్ణ గారి పరిచయం, ఇప్పుడు రామకృష్ణ పరమహంసని నరేంద్రుడు గురువుగా స్వీకరించడం, అక్కడి వరకు మనం చెప్పుకున్నాం. అయితే మిగతా కంటిన్యూషన్ కంటే ముందు రామకృష్ణ అసలు పరమహంసగా ఎలా మారారు, ఆయన ఎలా వచ్చారు అసలు ఈ లైన్లోకి, ఫస్ట్ మనం కొంచెం దాని గురించి మాట్లాడుకుందాం ఈరోజు. చాలా మంచి ప్రశ్న, మంచి సలహా అది. ఎందుకంటే మన సనాతన ధర్మ హైందవ సంస్కృతిలో ఎంతోమంది ఆచార్యులు మహాపురుషులు జన్మించారు. వేదకాలం నుండి ఆధునిక కాలం వరకు మనం చూస్తూ ఉంటే ఎంతోమంది ఆచార్యులు, ఎంతోమంది వీళ్ళు వాళ్ళ మార్గంలో వెళ్ళి ఉన్నత స్థితిని పొందారు, ఆత్మసాక్షాత్కారాన్ని పొందారు. తర్వాత ఆ విశాలమైన ఈ ధర్మంలో వాళ్ళ పాత్ర కూడా చాలా ముఖ్యంగా ఉండింది. సో ఈ వర్తమాన కాలంలో అంటే ఈ 19th century 21st century మనం చూస్తూ ఉంటే ఈ 2-3 శతమానాలు భారతదేశ ఒక చరిత్రను కూడా మనం ప్రతి ఒక్కరు సున్నితంగా చక్కగా మనం పరిశీలిస్తే మనకు తెలిసేది ఏమిటంటే సుమారు 600-700 సంవత్సరాల వరకు ముఘల్ల వాళ్ళ ఆక్రమణం, తర్వాత వాళ్ళ పరిపాలన, తర్వాత బ్రిటిష్ వాళ్ళు రావడం, ఈస్ట్ ఇండియా కంపెనీ రావడం, వాళ్ళు పరిపాలించడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ప్రజల్లో ఒక విధమైన కన్ఫ్యూజన్ ఏర్పడింది ధర్మం గురించి, మతం గురించి, సత్యం ఏమిటి. ఎందుకంటే ఆ టైంకి ఆల్రెడీ బౌద్ధులు చాలా ఫోర్స్ఫుల్గా ఉండేవారు, జైనులు ఉండేవారు. ఇటు మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఏరియాలో జైనిజం చాలా ప్రాముఖ్యంగా ఉండేది. బౌద్ధులు కూడా వాళ్ళ ప్రచారం చేస్తూ ఉండేవాళ్ళు, జైనులు ఉండేవాళ్ళు. తాంత్రికిజం బెంగాల్లో కూడా తయారైంది, కాళీమాతను పూజించడం, తర్వాత కొంచెం దాన్ని వేరే విధంగా 63 రకాల తాంత్రిక పూజలు చేయడం, తర్వాత భక్తి కూడా చైతన్య మహాప్రభు వాళ్ళ భక్తి బెంగాల్లో తయారైంది. ఇటు మహారాష్ట్ర చూస్తే భక్తి మూమెంట్, వాళ్ళు ఆచార్యులు తుకారాం, నామదేవ్ వాళ్ళ భక్తి కూడా సౌత్లో చూస్తే మన శంకరాచార్య, అయితే రామానుజాచార్య, పురందరదాస, ఆ విధంగా ఒక్కొక్క డైరెక్షన్లో భారతదేశ ఒక ధార్మిక ఇది చాలా ప్రబలంగా ఉండింది. బట్ ఇట్ వాజ్ ఇన్ ఎ డిఫరెంట్, ఒక విధంగా వైచిత్రంగా ఉండింది ప్రజలకి. ఏది పాటించాలి అసలు, ఏది మన ధర్మం అనేదానికి. సో ఆ ఒక అవతరణ అంటారు, అవతార పురుషులు ఏ విధంగా జన్మిస్తారంటే మ్యాన్ ఈజ్ సఫరింగ్, మనం అందరం దారిద్ర్యంలో ఉన్నాం, కష్టంలో ఉన్నాం. ఆ సమయానికి కృష్ణుడు భగవద్గీతలో బోధించినట్లుగా యదా యదా ఈ ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య తదాత్మానం సృజామ్యహం. నేను జన్మిస్తాను, నేను సృజిస్తాను, నేను మళ్ళీ వేరే వేరే రూపాల్లో వస్తాను. సాధారణంగా మన అర్థం ఏమిటంటే ఈ అవతారాలు అంటే మనం కేవలం దశావతారాలు మాత్రం గుర్తొస్తాయి. అయితే భాగవతంలో 24 అవతారాల గురించి మాట్లాడతారు వేదవ్యాసులు. తర్వాత ఎంతోమంది వేరే వేరే రూపాల్లోనూ వస్తారు. ఆ ఒక శక్తిని ఆ ఒక నిబిడీకృతం చేసుకొని ఆ మేనిఫెస్ట్ చేస్తూ ఒక్కొక్క అంశం తీసుకొని వాళ్ళు పనులు చేసుకుంటూ ఉంటారు. ఒక సమాజ శ్రేయస్సు కోసరం, ప్రజల శ్రేయస్సు కోసరం, వాళ్ళ సుఖశాంతి కోసరం. అలాంటి ఒక అవసరం ఆ టైంలో ఏర్పడింది బెంగాల్లో ఎస్పెషలీ. అందుకే శ్రీరామకృష్ణుని అవతార పురుషులు అని భవిష్యత్తులో చాలామంది గుర్తించారు. ఆయన గురువులే ఆయన్ని గుర్తించారు. భైరవి బ్రాహ్మణి గురువు ఉండింది, తాంత్రిక సాధన రామకృష్ణునికి నేర్పించింది. తర్వాత తోతాపురి అని ఒక మహా అద్వైత సాధన చేసే ఒక మహాయోగి దక్షిణేశ్వరానికి వచ్చి ఆయన్ని ఇదిస్తారు. దీనికంటే ముందు మనం కొంచెం వెనకాలకు వెళ్తే
1836 రామకృష్ణ జన్మమైంది. అదే సమయంలో ఆంగ్లేయుల ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ మెకౌలే ద్వారా భారతదేశంలో స్టార్ట్ అయింది. రామకృష్ణలో ఏ విధమైన స్కూల్లో కాలేజ్ విద్యాభ్యాసం మూలకంగా పైకి రాలేదు. ఆయన కేవలం ఆయన మనశ్శక్తి, భక్తి, జ్ఞానం, తర్వాత సత్యనిష్ట ఇలాంటి ఒక గుణాలతో ఆయన పైకి వచ్చారు. యదా యదా ఈ ధర్మస్య, ఎప్పుడైతే ధర్మం గ్లానిస్తుందో, కష్టమవుతుందో, దానికి మన మతానికి ఇదవుతుందో ఒక వ్యక్తి, ఒక మహాపురుషుడు అవతరిస్తాడు. రామకృష్ణ చిన్న వయసులోంచి అది స్వాభావికంగా వస్తుంది, ఎవరు నేర్పించలేదు ఆయనకి. ఆయన జన్మమే ఒక అద్భుతమైన లీల. వివేకానందుల గురువైన శ్రీ రామకృష్ణ పరమహంస బాల్యం గురించి వింటున్నాం కదా, ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం. రైస్ అండ్ షైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అయితే స్వామీజీ, మీరు అంటున్నారు జన్మమే ఒక లీల అని చెప్పి. నిజంగా గొప్పవాళ్ళు జన్మిస్తున్నప్పుడు ఏదో ఒక వింత, లేకపోతే ఒక అద్భుతం, ఏదో ఒకటి తెలుస్తూ ఉంటుంది కదా. మరి రామకృష్ణ పరమహంస జన్మించినప్పుడు అలాంటి అద్భుతాలు ఏమైనా జరిగాయా? చాలా మంచి ప్రశ్న అది. రామకృష్ణుల అవతరణమే అద్భుతమైన లీల. అది ఏ విధంగా అది లింక్ అయింది భగవంత్ కైంకర్యంతో, భగవత్ ఒక చింతనతో అనేది. తండ్రి చాలా పవిత్రమైన మనస్సు ఉండే ఆయన. గ్రామంలోనే మంచిగా దైవభక్తితో గ్రామస్తులందరూ, కామార్పుకూర్ గ్రామస్తులందరూ చాలా గొప్ప రెస్పెక్ట్ ఇచ్చేవారు ఆయనకి. చాలా ఇదిగా చూసేవారు, ఒక గురువుగా చూసేవారు. ఆయన వీధిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే పాదధూళిని తీసుకొని వాళ్ళు తల మీద పెట్టుకునేవారు. అలాంటి ఒక మహా వ్యక్తి ఆయన, క్షుదిరామ్ చట్టోపాధ్యాయ. ఆయన ఏం చెప్తే దైవవాక్యంగా ఉండేది. ఋషిలాగా, ఒక మహా సంతలాగా ఉండేవారు. అలాంటి ఆయన పిండాల కోసం, వాళ్ళ పూర్వీకుల పూజల కోసం గయాక్షేత్రానికి వెళ్తారు. గయాక్షేత్రం హిందువులకంతా చాలా పవిత్రమైన క్షేత్రం. అది విష్ణు పాదాలు ఉంది అక్కడ. అక్కడ ఆయన ఒకరోజు నిద్రిస్తుంటే, పూజ అయిపోయింది, ఇంకా నిద్రిస్తున్న కలలో ఈ విష్ణుమూర్తి, భగవాన్ విష్ణుడు ఆయన కలలో వచ్చి, గయాక్షేత్రంలో విష్ణుదేవుడికి గదాధరుడు అని పేరు. సో ఈ గదాధరుడు గద చేతిలో ఉంటుంది, శంఖం ఉంటుంది, చక్రం ఉంటుంది, పద్మం ఉంటుంది. ఆ రూపంలో వచ్చి, నేను నీ పూజకి ఇదయ్యాను, బాగా భక్తి చాలా ఇదిగా ఉంది నీలో, పవిత్రమైన మనస్సుతో చేస్తున్నావు, నేను నీ బిడ్డగా నేను పుడతాను, నన్ను బాగా చూసుకో అని. వెంటనే ఆయన హఠాత్తుగా అంటాడు, లేదు ప్రభు, నా అంత గొప్ప, నేను డబ్బు లేదు, నాకు ఆస్తుపాస్తులు లేవు, నీకు పాలు ఇవ్వడానికి కూడా నాకు ఇది లేదు, నువ్వు నా దగ్గరికి పుడితే కష్టం, లేదు కుదిరామ్, నువ్వు ఏమి ఇస్తే నేను స్వీకరిస్తాను అని చెప్పి వెళ్ళిపోతాడు, మాయమైపోతాడు విష్ణు పరమాత్మ. ఇటు కమార్పుకూర్లో చంద్రమణి దేవి అని శ్రీరామకృష్ణ తల్లి, ఆవిడ ఒకరోజు అలా మెల్లిగా శివుడి ఆలయం దగ్గరికి వెళుతుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఒక శివాలయం ఉంటుంది, చిన్నది, శివుడి దేవుడు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి శివుడి లింగం నుంచి ఒక జ్యోతి ఆవిడలోకి వెళుతుందని ఇవిడ ఫీలింగ్ అవుతుంది. వెంటనే మూర్ఛ పడిపోతుంది. అప్పుడు ప్రసవించిందని వాళ్ళకి తెలుస్తుంది. సో ఇక్కడ రామకృష్ణుల ఒక బ్యూటీ ఏమిటంటే, గొప్పతనం ఏమిటంటే, అటు వైష్ణవ భక్తి, కుదిరామ్ చట్టోపాధ్యాయ కళ వచ్చింది, విష్ణువుడి కళ, ఇటు శివుడి లింగం ద్వారా లైట్ రావడం, తర్వాత ఆయన కలకత్తాకి వెళ్ళి సుమారు 17 సంవత్సరాలు జన్మించిన తర్వాత యవనంలో కాళీమాత పూజ చేయడం. ఇది హిందూ దీంట్లో ఒక అద్భుతమైన సంగమం. ఇటు వైష్ణవులు, అటు శాక్తులు, అటు శైవులు, ఈ ముగ్గురిది ఒక సంగమం శ్రీరామకృష్ణులు. జన్మించిన తర్వాత రామకృష్ణ అదేవిధంగా భక్తి, ఒక జ్ఞానం, ప్రేమ చిన్నప్పటి నుంచి చాలా ఉన్నత పర్సంటేజ్లో చూపిస్తూ ఉండేవారు. అలాంటి సమయంలో చిన్న వయసులో ఒక గ్రామంలో ఒక కంసాలు ఉండేవాడు, జ్యువెలర్. ఆయన సుమారు 60 సంవత్సరాల ఒక ముసలాయన. గదాధరుడు బాల్యంలో ఇలా ఆట పాడుకుంటూ ఏమి చెప్తే దాని మీద నిష్ఠతో ఆయన పాటించేవాడు. తల్లి చెప్పిన ఇంటికి రా అని ఎవరైనా చెప్తే వెంటనే వెళ్ళేవాడు. నేను రేపు వస్తాను, ఇదిలే మీ మాటకి నేను పాటిస్తాను అని ట్రూత్ఫుల్నెస్ మీద చిన్నప్పటి నుంచి ఆయన ఆ గదాధరుడికి మంచి ఇది ఉంటుంది, ఆ వెయిట్ ఉంటుంది. ఎవరు ఏం చెప్పినా ఇంకా సెకండ్ మాట లేదు, దాని మీద కంప్లీట్గా పార్టిసిపేట్ చేసేవాడు. ఇక్కడ ఒక అద్భుతమైన గదాధరుడి ఒక ఇదేమిటంటే, ఫ్యూచర్లో ఏ విధంగా ఆయన మన సమాజంలో ఒక
అన్టచబిలిటీ, తర్వాత ఈ యూనిఫార్మిటీ, అన్టచబిలిటీ లేకుండా చేసే ఒక పురుషుడిగా ఆయన జన్మించింది మనకు తెలుస్తుంది. ఆయన ఒడుగు సమయం అవుతుంది, 10-12 సంవత్సరాలు ఒడుగు చేయాలి అని చేసేటప్పటికి దానికంటే ముందు గ్రామంలో ఒక పేదావిడ ఉంటుంది, ధనీ కమారిణి అని. ఆవిడ దూరంలో ఉంటుంది గ్రామస్తు నుంచి, అన్టచబిలిటీ కదా. అక్కడ ఆవిడకి రామకృష్ణులు మాట ఇచ్చేస్తారు, అమ్మా నీ దగ్గర నేను భిక్ష తీసుకుంటాను. మర్చిపోతారు, ఆవిడ కూడా ఏం పట్టించుకోద్దు, అబ్బాయి చెప్పేశాడు బాలుడు ఏముంది పెద్ద భిక్ష తీసుకునేది అని ఆవిడ ఎక్కువ వెయిట్ ఇవ్వద్దు దానికి మాటకి. అయితే ఒడుగు చేసిన తర్వాత ఫస్ట్ భిక్ష తల్లి దగ్గర తీసుకోవాలి ఆ ఒడుగు చేసిన అబ్బాయి, అది సంప్రదాయం. రామకృష్ణ అంటారు, నేను ధనికామారిణికి పేరిచ్చి మాట ఇచ్చాను, నేను ఆవిడ దగ్గరే తీసుకుంటాను మొదటి భిక్ష. ఆవిడ అన్టచబుల్, అంటే ఆ కాలంలో అలా పాటిస్తుండేవారు, కొంతమంది దూరం ఉంచేవారు. అందరికీ షాక్ అవుద్ది, ఏమిటిది నువ్వు ఒడుగు టైంలో ఇలాంటి ఒక సోషల్ ఇది చేస్తున్నావు, తప్పు మాటది, నువ్వు అలాగా తల్లి దగ్గరే తీసుకోవాలి నువ్వు. లేదు నేను మాట ఇచ్చాను, ఐదర్ నేను ఒడుగుని కంప్లీట్ చేయను, ఆ దంద్యంని తీసేస్తాను, లేక నాకు పర్మిషన్ ఇవ్వండి అని. అప్పుడు అందరికీ అర్థం అవుతుంది, ఈడ సాధారణమైన బాలుడు కాదు, అబ్బాయి కాదు, ఇతను ఏదో ఒక ఇది ఉంది అని ఆ పూజారులు వీళ్ళందరూ పర్మిషన్ ఇస్తారు. మొట్టమొదటిసారి ఈ ఒక సోషల్ దీన్ని రామకృష్ణ ఆ సమయంలోనే చూపించారు. సో దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఇన్సిడెంట్ ఇన్ రామకృష్ణస్ లైఫ్ అని తెలుస్తుంది. తర్వాత ఆయన గొప్పతనం, ఆ వయస్సులోనే ఈ జ్యువెలర్ ఎవరు ఉన్నాడో, మా బంగారం నగలని చేసేవాడు, ఆయన గ్రహిస్తాడు, ఆయనకు అర్థం అవుద్ది ఇది సాధారణ వ్యక్తిత్వం కాదు గదాధరుడిది, ఫ్యూచర్లో ఎంతోమంది ఈయన దగ్గరకు వస్తారు, గొప్ప గొప్ప పనులు చేస్తాడు ఇతను. బట్ నేను ఆ సమయాన్ని నేను ఉండను, నా వయసు అయిపోతుంది, నేను ఇంకా మరణిస్తాను అని చెప్పి ఒకరోజు గదాధరుని ఒక చెట్టు కింద తీసుకువెళ్ళి పూజిస్తాడు, నమస్కారం చేస్తాడు, మాల వేసి దేవుడికి ఎలా పూజ చేస్తామో అవన్నీ పూజలు చేస్తాడు. ఈ 11 సంవత్సరాలు గదాధరుకి ఆశ్చర్యం అవుతుంది, తాతగారు మీరు ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లేదు, ఎందుకు నన్ను పూజిస్తున్నారు, ఎందుకు ఇది చేస్తున్నారు, గదాధర్ నువ్వు భవిష్యత్తులో చాలా గొప్పవాడివి అవుతావు, నీ గొప్ప పనులు చూడడానికి నేను బతికి ఉండను, ఇప్పుడే చేసే ఇదంతా నువ్వు స్వీకరించిన ఆయన నమస్కారం చేసి ఆరతి చేసి దేవుడు పూజించేలా గదాధరు పూజిస్తాడు. అది గదాధరుడిని ఎలా తెలుస్తుంది తాతగారికి ముందే ఆ విషయం? గదాధరుడి ఒక గుణాలు ఆయన మేనిఫెస్ట్ అవుతున్నాయి, ఆ ఒక ప్యూరిటీ, పవిత్రమైన మనస్సు, శుద్ధమైన మనస్సు, కేవలం మంచి అబ్బాయి కాదు, హై పర్సంటేజ్లో అది ప్రమాణం అవుతుంది ఏం పని చేసినా కూడా. ఒకసారి శివుడి వేషం వేసి శివరాత్రి రోజు నాటకం చేయమంటారు ఈ గదాధరుని, ఎందుకంటే మెయిన్ యాక్టర్ ఒంట్లో బాగా లేకుండా రాలేకపోతాడు ఆ నాటకానికి. ప్రజలందరూ వెయిట్ చేస్తూ ఉంటారు. సరే గదాధరుడు ముద్దుగా అందంగా ఉంటాడు, ఆ సమయంలో శివుడిలాగే ఉంటాడు, శాంతంగా మంచి ముఖమండలం, మంచి అందంగా ఉంటాడు. శివుడి వేషధాషణ వేసి జటా వేసి శివుడి ఒక రుద్రాక్షం వేసి విభూతి వేసి త్రిశూలం ఇచ్చి స్టేజ్ మీద వచ్చిన వెంటనే ఆ శివుడి పాటలు విని గదాధరుడు ఆ శివుడి యొక్క పరిజ్ఞానంలో ఉండిపోతాడు, ఆ కాన్షియస్నెస్లో ఉండిపోతాడు, ఒక్క స్టెప్ ముందుకు వేయడు. అప్పుడే అందరికి తెలిసిపోయింది, అంటే శివుడి భావాలన్నీ గదాధరులో అది ఐక్యమైపోయాయి. అది చిన్నప్పటి నుంచి రకరకాల విధానంలో మేనిఫెస్ట్ అవుతున్నాయి. ఉదాహరణకి ఆయన పొలంలో నడుచుకొని వెళుతున్నాడు, మరమరాలు బొరుగులు తినుకొని వెళుతున్నాడు, ఉన్నట్టుండే ఆకాశంలో నల్లటి మేఘాలు, పచ్చటి పొలం, అతను చిన్న అబ్బాయి సంతోషంగా తృప్తిగా పాడుకుంటూ హాడుకుంటూ నృత్యం చేసుకుంటూ వెళుతున్నాడు. ఆ నల్లటి మేఘాల ముందు ఒక తెల్లటి ఒక మాల కనబడింది. ఏమిటది? ఈ పక్షులన్నీ మళ్ళీ ఇంటికి వెళుతున్నాయి. గూడులోకి వెళుతున్నప్పుడు గుంపులో వెళతాయి, గీస్ అనేదంటాం. అవన్నీ వెళుతూ ఉంటే అది ఆ పరమాత్ముడికి ఒక మాల వేసినట్లుగా గదాధరుడికి ఒక అనుభవం అవుతుంది. అన్నీ కింద పడేసి అలాగ ఆనందంలో పడిపోతాడు పొలంలోనే. ఉదయం వరకు అతను మళ్ళీ బాహ్య స్పృహి రాదు. ఇది అవతార పురుషుల లక్షణాలు. ఎక్కడ బ్యూటీ, ఎక్కడ డివినిటీని చూస్తారు, కేవలం బాహ్యమైన ఆకర్షణ చూడలేదు వాడు. దే ఆర్ సీయింగ్ ది ఇన్నర్ బ్యూటీ ఆఫ్ గాడ్. ఎక్కడ చూసినా దేవుణ్ణి చూస్తారు వాడు. అలాగే ఒక గ్రామ స్త్రీలతో పాటు గదాధరుడు ఇంకొక గ్రామానికి వెళ్తాడు, అక్కడ శీతలాదేవిని పూజిస్తారు. పూజిస్తూ ఉంటే దారిలో వీళ్ళు పాడుతూ ఉంటాడు, గదాడు మళ్ళా ఆ భావంతోనే మళ్ళీ మూర్చిపోతాడు. ఇలాంటి చిన్న చిన్న విషయాలు తల్లికి కూడా అర్థమవుతూ ఉంటుంది, చూస్తూ ఉంటుంది. వేరే గ్రామస్తులందరూ చూస్తూ ఉంటారు. అతని నాటకాలు, అతని మాటలు అంతా
అంత అసామాన్యంగా ఉంటాయి. అసామాన్యంగా ఉంటుంది. మళ్ళీ ఇంకా ఆ సాటి లేదు, ఇంకొక అబ్బాయి వీళ్ళతో కంపారిజనే లేదు. అలాంటి ఒక వ్యక్తిత్వం గదాధరుడిది చిన్నప్పటి నుంచి. అదే భావంతో తండ్రి చనిపోతాడు ఒక సమయంలో. అప్పుడు వాళ్ళ అన్న రామ్ కుమార్ కుటుంబ బాధ్యతలను తీసుకుంటాడు. సో ఆ సమయంలో ఇంకా పేదరికం ఇంకా ఏమీ లేదు, గ్రామంలో సరి అయిన వసతులు లేవని చెప్పి కలకత్తాకు వెళదామని ఎవరో సలహా ఇస్తారు వాళ్ళ బంధువులు. కలకత్తాకు వెళ్తే నువ్వు ఏదైనా నేర్పించవచ్చు పాఠాలు. అతను కొంచెం సాంస్క్రిట్, గ్రామరు అంత తెలుసు, స్కూల్ పండితుడు. అప్పుడు కలకత్తా గదాధర్ని కూడా నా తోటిపాటు ఉండు, నువ్వు సహాయం అవుతుంది, అమ్మ కూడా పంపిస్తుంది పాప. ఆ గదాధరుడు 16 సంవత్సరానికి కలకత్తాకి వస్తాడు అన్నతో, రామ్ కుమార్. అప్పటి నుంచి ప్రారంభం అవుద్ది ఇంకొత్త ఘట్టం ఆయన జీవితంలో. రైజ్ అండ్ షైన్ కార్యక్రమంలో మరొక చిన్న విరామం. రైజ్ అండ్ షైన్ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. అన్న రామకుమార్ ఒక స్కూల్ స్థాపిస్తాడు. టోల్ అంటారు, అంటే సంస్కృతం నేర్పించే ఒక ఇది, పాండిత్యం, గీత, ఉపనిషత్తుని నేర్పించే ఒక ఇది పాఠశాల. ఆ పాఠశాల గదాధరుని సహాయం చేయి, నువ్వు కూడా నేర్చుకో గదాధర్, ఫ్యూచర్లో నేను లేకపోతే నువ్వైనా పాఠాన్ని నేర్పించవచ్చు, కొన్ని బాధ్యతలు వహించు, నువ్వు ఊరిని అటు ఇటు తిరుగుతున్నావు, ఇంటికి ఇది కూడా చూడు అని అన్న కొంచెం మందలిస్తాడు. గదాధరుడు ఆ సమయంలో ప్రశ్నిస్తాడు అన్నని, అన్న ఇవన్నీ చదవమంటున్నావు, నేను ఒక ప్రశ్న అడుగుతాను, దానికి సమాధానం చెప్పు, నువ్వు సమాధానం ఇస్తే నేను చదువుతాను, నేను కూర్చుంటా పిల్లలతో పాటు. ఏమిటి ప్రశ్న కదా అంటే, ఏ జ్ఞానంతో, ఆ ఒక్క జ్ఞానంతో ప్రపంచంలో ఉండే జ్ఞానమంతా నేను సంపాదించగలగనా, ఆ జ్ఞానం నాకు ఇవ్వగలవా? వన్ నాలెడ్జ్ బై విచ్ ఐ కెన్ నో ఎవ్రీథింగ్ ఎల్స్. అది ఇస్తే నేను ఈ పాఠాలను నేర్చుకుంటాను. అతను చాలా ఆశ్చర్యపడిపోతాడు, ఏమిటి ప్రశ్న అడుగుతున్నావు నువ్వు, పెద్ద పండితులు కూడా ఇలాంటి ప్రశ్న అడగరు. నోయింగ్ వన్ ఎవ్రీథింగ్ ఐ షుడ్ నో, ఆ ఒక్కటి తెలిస్తే ప్రతి ఒక్కటి తెలిసినట్లు నాకు అలాంటి జ్ఞానం నువ్వు ఇవ్వగలవా? అన్న చెప్తాడు, నాకు అలాంటి జ్ఞానం రాదు, నాకు పాండిత్యం వచ్చు, కొంచెం గ్రామర్ వచ్చు, కొంచెం సంస్కృతం వచ్చు అంటాడు. నాకు అలాంటి జ్ఞానం వద్దు, పొట్ట కోసం చేసే జ్ఞానం వద్దు, నాకు పరమ జ్ఞానం కావాలి, పరమపదం నేను పొందాలి. సరే, ఇంకా వీటితో వాద వివాదాలు చేయడం, బికాజ్ అతను పని చేసుకోవాలి. అదే సమయంలో కలకత్తాలో రాణి రాస్మణి అని పెద్ద ఒక మహిళ ఉండింది. ఆవిడ జమీందార్ కుటుంబంలో వచ్చింది, బట్ బెస్తవాళ్ళ జీవితంలోంచి వచ్చింది. ఆవిడ ఒకసారి కాశీకి వెళుతుంది వాళ్ళ టీంతో. ఆవిడ మహారాణిలాగా ఉండింది, బట్ కులం మాత్రం వేరే ఇదిలాగా ఉండింది. ఆవిడికి కాళీమాత దర్శనం ఇచ్చి, నువ్వు ఎక్కడికి వెళుతున్నావు, ఇక్కడికి వెళుతున్నావు, అక్కడికి వెళుతున్నావు, నేను ఇక్కడ ఎడారిలో పడి మట్టిలో నేను పాతిపెట్టున్నారు, నన్ను పూజించు చాలు అని కాళీమాత దర్శనం ఇచ్చిన వెంటనే కాశీకి వెళ్లకుండా మళ్ళీ పడవలన్నిటినీ మళ్ళీ తిప్పుకొని ఆ దేవాలయంకి వస్తే పెద్ద ఒక ఇది చూస్తుంది, రాశి. అక్కడ అవన్నీ తవ్వి చూస్తే కాళీమాత విగ్రహం లోపల ఉంటుంది. ఆ కాళీమాత విగ్రహం తీసుకొని పెద్ద గుడి కడుతుంది. అదే ఇప్పుడు ఫేమస్గా కలకత్తాలో దక్షిణేశ్వర దేవాలయం కాళీమాతతో పాటు ఆవిడ కొంచెం కృష్ణ భక్తి ఉంటుంది, కృష్ణుడి దేవాలయం కట్టింది. తర్వాత కుల దేవుడు శివుడు కోసం 12 లింగాల దేవాలయాలు కట్టింది. అంటే పుణ్యక్షేత్రం ఎలాగుందంటే ఇక్కడ త్రివేణి సంఘం లాగా, అటువైపు శాక్త పూజ, ఇటువైపు భక్తి పూజ, అటు అద్వైత పూజ, శివుడి పూజ ఒకే కాంపౌండ్లో ఉన్నాయి. సో అందరికీ అది అనుకూలమే. వైష్ణవులు వెళ్ళొచ్చు, శైవ పూజలు శివుడు భక్తులు వెళ్ళొచ్చు, కాళీమాత పూజ భక్తులు వెళ్ళొచ్చు. అలాంటి ఒక అద్భుతమైన ఇది జరిగింది, ఏర్పాటైంది. రామ్ కుమార్ అంటే గదాధరుడి రామకృష్ణుల అన్న అక్కడ పూజారిగా ఉంటాడు. పూజారిగా, బికాజ్ స్కూల్ నుంచి వచ్చే ఎకానమీ ఇదంతా ఆయనకి చాలదు, అందుకే ఇక్కడ పూజారిగా పార్ట్ టైంగా పనిచేస్తూ ఉంటాడు. చాలా మంచి వ్యక్తి ఆయన రామ్ కుమార్. బట్ కలకత్తాకు వెళ్ళి ఒకసారి ఊరికి వెళ్తాడు, అక్కడ హఠాత్తుగా ఆయన మరణిస్తాడు. అప్పుడు నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ వెళ్లే ముందు గదాధరుడికి చెప్తాడు, నువ్వు కొంచెం పూజని నేర్చుకో, ఇది చెయ్యి, నాకు కొంచెం సహాయంగా ఉంటుంది. అది చేస్తాను, నేను పాఠాలని నేర్చుకోను, బట్ పూజలు ఇదని చేయడానికి ప్రయత్నిస్తాను. బట్ అలా పూజలు చేస్తాడు. సో దట్ ఈస్ దక్షిణేశ్వర కాళీ దేవాలయానికి పరమహంస అన్న మరణం తర్వాత ఫుల్ టైం పూజారిగా తయారవుతాడు. ఆ పూజ కూడా మళ్ళా
నార్మల్ పూజ కాదు, మంత్రాలు తెలియదు, పూజ వైవిధ్యం తెలియదు, ఓకే, ప్రార్థన తెలుసు. అమ్మా నువ్వు అక్కడ ఉన్నావా, అమ్మా ఈ నైవేద్యం నేను అర్పిస్తుంది స్వీకరిస్తున్నావా, స్వీకరించి ఇప్పుడు, లేకపోతే నేను వెళ్ళను బయటికి. ఈ విధంగా తల్లి బిడ్డ ఒక సంగమం, ఒక ఇది లాగా చర్చలాగా జరిగింది. లాబొరేటరీ అంటారు. భవిష్యత్తులో ఎంతోమంది ఈ కాలం రామకృష్ణ పరమహంస ఒక 12-13 సంవత్సరాలు పూజారి, తర్వాత సాధన ఇది చేసింది, రీసెర్చ్ చేశారు. అంటే దాని గురించి అనలైజ్ చేశారు. ఏమిటి పూజ, అందరూ చూస్తున్నారు, బయట భక్తులు వస్తున్నారు, వేరే పూజారులు ఈయన అసూయ అయ్యి ఈయన మీద లోపాలు, ఈయన మీద ఇదన్నీ పెట్టారు, కంప్లైంట్స్ అని చేశారు. బట్ రామకృష్ణ అదన్నీ వినిపించేవారు కాదు. నా మనస్సు ఇలా చెప్తుంది, నేను ఇది చేస్తాను. పూలన్నీ అన్ని ఏర్పాట్లు జరిగేది, బట్ ఏమి పుట్టుకునేవారు, పూలన్నీ తీసుకొని కాళీమాత పాదాల దగ్గరికి వేసి ధ్యానంలో మునిగిపోయేవారు. నువ్వు అసలు ఉన్నావా లేదా? ఎంతోమంది చెప్తారు, నువ్వు రాంప్రసాద్ అనే భక్తుడి కనబడ్డావంట, కమలాకాంత్ అనే భక్తుడి కనబడ్డావంట, నేను నీ బిడ్డను, నేను నీ అబ్బాయిని, నువ్వు నాకెందుకు కనబడవు, నేనేం తప్పు చేశాను, ఇలాగా సరళంగా చాలా ముద్దుగా మాట్లాడి అది తీవ్రం అయిపోయింది. సాయంత్రం అయ్యేటప్పటికి ఎప్పుడైతే దేవాలయంలో ఆరతి గంట కొడతారో, శంఖం ఊత్తారు, సంధ్య ఆరతి అని చేస్తారు అన్ని దేవాలయాల్లో, ఆ సమయంలో ఈ గదాధరుడు ఇంకా తీవ్రమైన ఒక వ్యాకులత, అమ్మ కనబడలేదు నాకు, మరొక రోజు అయిపోయింది, సూర్యాస్తం అయిపోయింది, ఇంకెప్పుడు కనబడుతుంది, ఇంకో రోజు వ్యర్థం అయిపోయింది, వేస్ట్ అయిపోయింది అని గంగా నది వైపు వెళ్ళి అరుస్తూ ఏడ్చేవాడంట. అమ్మా 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 ఎక్కడున్నావు నువ్వు, తల పెట్టి రాయి కొట్టుకునేవాడంట. గంగా నది స్నానం చేస్తున్న వాళ్ళు, తర్వాత వేరే వాళ్ళందరూ పాపం అనాథుడు అబ్బాయి, అమ్మ వదిలేసి వెళ్ళిపోయింది, అందుకే వాళ్ళ అమ్మ కోసం ఏడుస్తున్నాడని వాళ్ళు మాట్లాడుకొని కొంచెం సానుభూతి చూపించి వెళ్ళిపోయేవారంట. బట్ ఈయన కేవలం ఈ శరీరం పుట్టిన అమ్మ కోసం ప్రార్థించటంలే, ఆ జగన్మాత కోసం ప్రార్థిస్తున్నాడు. ఈయన మనసులో తెలుసు, పాపం వాళ్ళకేం తెలుసు, ఈయన అమ్మ కావాలంతే. అమ్మ అంటే వాళ్ళు తన చంద్రమణి దేవి అనుకుంటున్నారు, లేకపోతే జన్మ ఇచ్చిన తల్లి చనిపోయిందేమో, వదిలేసి వెళ్ళిపోయిందేమో అని అనుకుంటే, ఇతను హై స్పీడ్లో ఆ వ్యాకులతతో వెళ్ళిపోతున్నాడు. ఇంకా అది క్లైమాక్స్ అన్నమాట. అది డెవలప్ అయ్యి సుమారు 3 సంవత్సరాలు ఘోర ప్రార్థనతోనే ఒక ఇది చూపించారు ఆయన. అందుకే రామకృష్ణుల ఉపదేశాల్లో ప్రార్థన. వింటున్నారు కదా, అమ్మా ఎప్పుడు కనిపిస్తావు అంటూ రోజు వేడుకుంటున్నాడు రామకృష్ణ పరమహంస. మరి ఆ కాళీమాత దర్శనం రామకృష్ణ పరమహంసకు ఎప్పుడు జరిగింది తెలుసుకుందాం రేపటి ఎపిసోడ్లో. అలాగే ఈరోజు ఎపిసోడ్కు సంబంధించి మీకు ఎటువంటి సందేహాలు కానీ ప్రశ్నలు కానీ ఉన్నా స్క్రీన్ పైన కనిపిస్తున్న అడ్రస్కు మమ్మల్ని అడగచ్చు. దానికి స్వామీజీ మీకు సమాధానాలు కూడా చెప్తారు. మా చిరునామా రైజ్ అండ్ షైన్, HMTV, ఫ్లాట్ నెంబర్ 1042, రోడ్ నెంబర్ 52, జూబ్లీ హిల్స్, హైదరాబాద్, పిన్ కోడ్ 5,33,000. ఈమెయిల్ ఐడి riseandshine@hmtv.in. ఇది ఇవాల్టి రైజ్ అండ్ షైన్ కార్యక్రమం. నమస్తే.